రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో, ఈ వీడియోలో ఏందంటే 2026 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే మిరప తోటలు వేయదలిచిన రైతులు, సొంతగా నారు పెంచుకుందాం అనుకున్న రైతుల కోసం ఈ వీడియో 100% ఉపయోగపడుద్ది. వీడియో చివరి వరకు చూడండి. అంటే మనం మిరప నారని మన సొంతంగా ఎట్లా పెంచుకోవాలి? బెడ్లయితే బెడ్లు లేదంటే నార్మల్ చేసుకున్నా కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మొక్క చనిపోకుండా గాని, ఈ పై ముడత గాని, కింద ముడత ప్రాబ్లమ్ రాకుండా గాని, గ్రోతింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉండే విధంగా, తర్వాత మనం ప్రధాన పొలాల్లో నాటుకునే టయానికి బ్రాంచెస్ ఎట్లా ఓపెన్ చేయాలనేదాన్ని కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. చివరి వరకు వీడియో చూడండి. నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్‌గా మన మిరప తోటలకు సంబంధించి వచ్చే వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి వీడియోని. హైప్ అనే మనకి ఆప్షన్ వస్తది. హైప్ మీద కూడా ప్రెస్ చేయండి. దానివల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం 100% ఉంటది. సో, మెయిన్‌గా ఏందంటే ఇట్లా మల్చింగ్ పేపర్ మీద వేసే రైతుల కోసమైతే 100% మీరు నర్సరీలోనే పెంచేసుకొని నర్సరీలో పెంచేసుకోండి. అది అయితేనే మనకి పర్ఫెక్ట్‌గా ఈ మల్చింగ్ పేపర్ మీద ఏసేటువంటి తోటలకు ఉపయోగపడుద్ది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఎవరైతే పాటు తోటలేస్తున్నారో ఈ నర్సరీలో మనకి ఖర్చెక్కువైతుంది. నర్సరీలో మనకి పెంచడానికి ఎక్కువ అవుతుంది. అంటే ఒక ట్రేకి రూ. 60 చొప్పున ఈ సంవత్సరం తీసుకుంటా ఉన్నారు. సో, కాబట్టి అవి కొంచెం ఎక్కువవుతది, పెట్టుబడి పెరుగుద్ది అనుకుంటే మీ సొంతంగా పెంచుకుంటే కూడా తక్కువ ఖర్చులో అయిపోద్ది. సో, అప్పుడు మీరు చేయాల్సిన పనేందంటే బెడ్డేసుకునేటట్టయితేనో స్ప్రింక్లర్లు పెట్టాలి. ఎందుకంటే ఒక అరడుగు పైన బెడ్డేస్తాం కాబట్టి నీళ్లు అందించడానికి స్ప్రింక్లర్లు ఖచ్చితంగా ఉండాలి. సో, అది బెడ్డేసుకుంటే ఏమైద్ది అనంటే కొంచెం మనకి జర్మినేషన్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటది. మొక్కలు కొట్టకపోయే అవకాశం తక్కువగా ఉంటది. గింజ మనం వేసిన ప్రతి గింజ కూడా మొలిచే అవకాశం 100% ఉంటది. సో, ఇయన్నీ కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. దానివల్ల బెడ్డేసుకోవడం వల్ల. కానీ అది కొంచెం రిస్క్ అందుకు అంత టైం ఎక్కువైతదని చెప్పి అనుకుంటే, నార్మల్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. సో, నార్మల్ రైతులైనా కూడా మీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించి, ఈ నీటిని పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అంటే మట్టి అనేది ఒండు పట్టకుండా కూడా చూసుకున్నట్టయితే మీకు మీరేసిన విత్తనాలన్నీ కూడా పర్ఫెక్ట్‌గా బయటకొచ్చే అవకాశం 100% ఉంటది. ఇంకోటేందంటే మనకి బెడ్డేసుకునేటప్పుడైనా, లేకపోతే మనకి ఈ నారుమడి తయారు చేసేటప్పుడైనా కూడా, మీరు అందులో ఎంతో కొంత డీఏపీ యేసుకునే ప్రయత్నం చేయండి. సో, కొత్త భూమిని ఎంచుకోవద్దు. దాంతో పాటుగా విల్టొచ్చే భూములు ఎంచుకోవద్దు. తర్వాత వేరుపురుగు ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్న భూములు ఎంచుకోవద్దు. తర్వాత మీ భూమి ఏదైతే ఉందో, దాంట్లో ఎత్తుగుండే ప్రదేశంలో ఎంచుకోండి. ఎత్తుగుండే ప్రదేశంలోనే మీరు ఈ నారుమడిని సిద్ధం చేసుకోండి. బాగా వాటర్ ఆగి అంటే వర్షం పడ్డప్పుడు నీళ్లు ఆగేది, లేకపోతే మీరు నీళ్లు కట్టినప్పుడు నీళ్లు స్టోరేజ్ ఎక్కువగా ఉండే అట్లాంటి ప్రదేశాల్లో మీరు ఈ నారుమడిని సిద్ధం చేసుకునే ప్లేస్‌ని ఎంచుకోవద్దు. 3 అడుగుల వెడల్పు, ఒక 10 అడుగుల పొడవు ఉండేటట్టుగా మీరు నారుమడిని సిద్ధం చేసుకోండి. ఈ నారుమడికి ఏదైతే మడికి మధ్యలో ఒక అడుగు గ్యాప్ ఉంచుకోండి. అది కలుపు తీసుకోవడానికి గాని, లేదంటే మనం మందు స్ప్రే చేసుకోవడానికి గాని ఉపయోగపడుతది. సో, మీరేదైతే మనకి గింజలు పెట్టిస్తున్నారో, ఆ గింజలు పెట్టేటప్పుడు ఒక అరంగుళం లోపల మాత్రమే పెట్టించండి. మరీ ఎక్కువ లోతు పెడితే జెర్మినేషన్ అనేది మనకి మొలక అనేది బయటికి రావడానికి కొంచెం టైం తీసుకుంటది. అప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఈ లోపల వర్షాలు ఎక్కువ పడొచ్చు. ఏదైనా జరగొచ్చు. మనకి జెర్మినేషన్ కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఉంటది. మొక్కలు బయటికి రాకపోవడం గాని, లోపల ఉండిపోవడం గాని, మురిగిపోవడం గాని ఇట్లా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకొని పెట్టించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఒక అరంగుళం లోపలే పెట్టుకోండి. పెద్ద పెద్ద మట్టి పడలు లాంటివి ఏమైనా ఉంటే కూడా తీసి పడేసేయండి. ఇంకోటి ఈ దుక్కిలోనే మీరు కార్బోఫిరాన్ గుళికలు గాని, 3G గుళికలు గాని చల్లుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి వేరు పురుగు ప్రాబ్లమ్ గాని, ఇంకేదైనా పురుగులుంటే కూడా అవన్నీ కూడా బయటికి పోయే ఛాన్స్ 100% ఉంటది. చచ్చిపోవడం గాని, బయటికి వెళ్ళిపోవడం గాని, ఆ వాసనకి ఉండకుండా ఎళ్ళిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. సో, అదొక జాగ్రత్త తీసుకోండి. దాని తర్వాత ఈ ఎప్పుడైతే విత్తనాలు పెట్టిన తర్వాత దానిపైన మీరు గోనె బస్తాలు గాని, లేదంటే వరిగడ్డి లాంటిది గాని కప్పుంచండి. ఎందుకు అనంటే అది 2 రకాలుగా ఉపయోగపడుద్ది. వర్షం పడ్డప్పుడు డైరెక్ట్‌గా మనకి ఏదైతే మనం విత్తనం పెట్టిన గింజలు ఆ ప్రదేశాల్లో పడకుండా డైరెక్ట్‌గా దాని మీద పడకుండా ఆపుద్ది. ప్లస్ చల్లదనం ఎక్కువగా మనకి ఎండ కొట్టినప్పుడు ఆ గోనె బస్తాలనేవి ఎక్కువగా తడాపు ఉంటాయి కాబట్టి ఆ చల్లదనం ఉంటది. ఆ చల్లదనానికి ఈ జెర్మినేషన్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. ఎప్పుడు కూడా బెట్టకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. పొద్దున, సాయంత్రం కూడా మంచిగా నీళ్లు పెట్టి తడుంచేటట్టుగా చూసుకోండి. ఎప్పుడు కూడా మనం ఈ చేసినటువంటి నారుమళ్ళన్నీ కూడా. ఇది స్ప్రింక్లర్‌లు పెట్టుకున్నా, లేకపోతే ఈ నారుమళ్ళ ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం చేసినా కూడా ఏదైనా కూడా ఖచ్చితంగా మనకి తడుండేట్టు చూసుకోండి. ఆ కూలింగ్ అనేది ఉంటేనే జెర్మినేషన్ మంచిగా వస్తది. మొక్కలన్నీ చాలా హెల్తీగా మంచిగా ఎదుగుతా ఉంటాయి. అదయిపోయిన తర్వాత మనం విత్తనం పెట్టిన తర్వాత వారం రోజులకి జెర్మినేషన్ స్టార్ట్ అవుద్ది. ఈ వారం రోజుల్లో ఫస్ట్ చేయాల్సిన స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి ఈ ఫంగిసైడ్ ప్రాబ్లమ్. అంటే తెగుళ్ళు ప్రాబ్లమ్ రాకుండా, కుళ్ళుడు ప్రాబ్లమ్ రాకుండా, ఉరకెత్తే ప్రాబ్లమ్ రాకుండా మనం బ్లూ కాపర్ స్ప్రే చేసుకోవాలి. బ్లూ కాపర్ లీటర్ నీటికి 2 గ్రాముల లెక్క తీసుకొని మొత్తం భూమి అంతా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి. సో, దానివల్ల మనకి మొలిచిన మొక్క ప్రతిది కూడా బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది. సో, అదయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 రోజులకి మనకి రెడోమిల్ గోల్డ్ ఉంటది. రెడోమిల్ గోల్డ్ వచ్చేసరికి ఒక ట్యాంక్‌కి ఒక ప్యాకెట్ లెక్క మనకు 10 గ్రాముల ప్యాకెట్లు బయట దొరుకుతాయి. సో, దాన్ని మీరు తీసుకొచ్చి స్ప్రే చేయండి. అది కూడా అంతే సేమ్ మొత్తం కూడా తడిచే విధంగా స్ప్రే చేయండి. అదయిపోయిన తర్వాత 3 రోజులకి మనకి మెటలాక్సిల్ 75% ఉంటది. అది కూడా అంతే మనకి ఈ వేరుగుల ప్రాబ్లమ్ గాని, ఉరకెత్తే ప్రాబ్లమ్ గాని, మొక్కలు చనిపోయే ప్రాబ్లమ్ గాని, ఈ ఉబ్బ వాతావరణం ఎక్కువగా ఉన్న టైంలో మొక్కలు ఎక్కువ చచ్చిపోతుంటాయి. అంటే మొలిచింది బాగా ఎక్కువగా మనకి చచ్చిపోతా ఉంటాయి.
సో ఆ ప్రాబ్లం రాకుండా పనిచేస్తది. కాడ గట్టి పడేట్టుగా ప్రయత్నం చేస్తాం. అంటే ఈ కాడ అనేది మంచి గట్టి పడతది. సో కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. సో ఈ 3 స్ప్రేలు కూడా కంటిన్యూయస్‌గా ఒక 15 రోజుల లోపల 7-15 రోజుల్లో చేసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చేయాల్సిన స్ప్రేయింగ్ తెల్లదోమకు సంబంధించి గాని, తర్వాత తెల్లదోమకు గాని, నల్లికి గాని వీటికి స్ప్రే చేసుకోవాలి. తర్వాత గ్రోతింగ్‌కి సంబంధించి న్యూట్రియంట్స్ అన్ని అందించుకుంటా ఉండాలి. మీరు ఈ 15 రోజుల్లో ఈ ఫంగిసైడ్ స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ థైమిథాక్సిమ్ అక్టారా ఉంటది. దాన్ని కూడా స్ప్రే చేసుకుంటే మనకి దోమ ప్రాబ్లమ్ ఉంటే కంట్రోల్ అవుద్ది. సో అక్కడ వరకు చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆ 15-45 రోజుల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. మర్చిపోతారు ఆ టైంకి. ఖచ్చితంగా మీకు 15-45 రోజుల టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సైడ్ బ్రాంచెస్ రావడానికైనా, మొక్క ఎరుపు బారిపోకుండా మంచిగా ఎప్పుడు గ్రీనిష్‌గా ఆరోగ్యంగా ఉండే విధంగా అయినా గాని, గ్రోతింగ్ అనేది మంచిగా వచ్చాలి. గ్రోతింగ్ అనేది మంచిగా రావాలి. ఎక్కువ గ్రోతింగ్ రావద్దు. అట్లని చెప్పేసి అసలు గ్రోతింగ్ లేకుండా ఉండొద్దు. మినిమమ్ జానెడు పైన మనం ప్రధాన పొలం నాటుకునేటప్పటికి జానెడు పైన మంచిగా బ్రాంచెస్ అన్ని ఓపెన్ అయ్యే విధంగా ఉండేటట్టుగా ఖచ్చితంగా మీకు చెప్తా. ఎవరైతే మన ఛానెల్ కొత్తగా చూసారో నేను చెప్పిన వీడియో మీకు నచ్చుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్‌లు కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హైప్ అనేది మర్చిపోకండి. హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. హైప్ మీద కొట్టినట్టయితే అవి పాయింట్స్ యాడ్ అవుతాయి. అవి ఇంకా ఈ వీడియో అనేది ఎక్కువ మంది రైతులకి వెళ్ళడానికి ఉపయోగపడుతది. నలుగురు రైతులకు ఉపయోగపడుతది. ధన్యవాదాలు.